బీసీల రాజకీయ యుద్ధ బేరీ ఈరోజు ఇందిరా పార్క్లో జరిగింది. మనతో మాట్లాడడానికి బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ ఉన్నారు. అని చెప్పండి, ఇప్పుడు ఇప్పటికే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ కూడా వచ్చింది, రిజర్వేషన్ కూడా తగ్గించారు. మీరు ఎన్ని ధర్నాలు ఆందోళన చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం మోసం చేసి పారిపోయింది, భయంతో పారిపోయింది. బీసీ ఉద్యమం భయాంతో పారిపోయింది. లేకపోతే ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో 25వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఒకటే రోజు గ్యాప్ ఇచ్చి 27వ తారీఖు నాడు నామినేషన్ వేసిన చరిత్ర ఉందా? కనీసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వారం రోజుల సమయం ఇస్తారు. ఏ నోటిఫికేషన్ అయినా సరే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత వారం రోజులు సమయం ఇస్తాడు. ఒక్క రోజుతోటే ఎన్నికల షెడ్యూల్ పెట్టిందంటే ఎంత పారిపోయినట్లు లెక్క. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ 42% సాధించుకోవడమే మా లక్ష్యం. ఈ ఎన్నికలు తాత్కాలికమే, సర్పంచ్ ఎన్నికలు అయినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికలు నిలిపివేయాలని చెప్పి పోరాటం చేశారు. ఇవాళ లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలను, బీసీల ఆకాంక్షలను గౌరవించినటువంటి వాళ్ళు ఏమవుతారు? ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ ఇదే విధంగా పోయిండు. ఎవరు ఆకాంక్షలను గౌరవించకుండా, ప్రజా ఉద్యమాలకు విలువ లేకుండా, ప్రజలు ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా పోతే ఏమైంది? ఇవాళ ముఖం కూడా ప్రజలకు చూపించలేని పరిస్థితికి వచ్చేది. కాబట్టి ఇవాళ చరిత్రలో ప్రజలు చేసినటువంటి ఉద్యమే ఫైనల్. కాబట్టి ఈ ఉద్యమాన్ని మీరు గౌరవించకుండా పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఒప్పుకోదు. మీరు ఇచ్చేటువంటి భిక్ష, బీసీలకు ఇచ్చేటువంటి భిక్ష మాకొద్దు. చట్టబద్ధమైనటువంటి హక్కులు కావాలి. అందుకోసం గల్లీలో బీసీ జేఏసీగా ఇప్పటి వరకు అష్టాంగ ఆందోళన పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. ఇవాళ చలో హైదరాబాద్ పిలుపునిస్తే వేల మంది రాష్ట్రం నుంచి కదిలి వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా బిజీగా ఉన్నారు ఎన్నికలలో, అయినప్పటికీ కూడా వేల మంది కదిలి వచ్చారు. రేపు ప్రభుత్వం పారిపోయినా కూడా అల్టిమేట్గా అన్యాయం జరిగేది మాత్రం బీసీలకే కదా. అన్యాయం బరాబరి చేసింది మేము, అందుకనే కదా బీసీలకు పచ్చి మోసం చేసింది కాంగ్రెస్ బీజేపీలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము 2019లో పాత రిజర్వేషన్లు ఎట్లా ఉందో ఆ పద్ధతిని ఇస్తుంది. 42% దేవుడు ఎరుగు, 42% నుంచి 23% ఇస్తుంది. 23% నుంచి ఇలా 17% పోయింది. అంటే 12,735 సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 5,380 సర్పంచ్ స్థానాల, కేవలం 2,176 స్థానాలు ఇచ్చింది. అంటే బీసీలను 3,124 సర్పంచ్ స్థానాలను జనరల్ స్థానాలు కేటాయించింది. ఇంత అన్యాయం ఎవరైనా చేసిరా? మేము చెప్పడం కాదు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న ఏమంటారంటే బీసీ సంఘాలు పోరాడవలసింది బీజేపీ బీఆర్ఎస్ మీద అంటారు. మేము అంటున్నాం బీజేపీ మీద బరాబరి పోరాడతాం. మీరు అన్నట్టు బీజేపీ మీద బరాబరి పోరాడతాం. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ మీరు అన్యాయం చేసినటువంటి దాన్ని, మీరు నియమించినటువంటి బీసీ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన కమిషను, బీసీ రిజర్వేషన్లో అన్యాయం జరిగింది, దీన్ని సరిదిద్దాలే, సర్పంచ్ ఎన్నికలు వాయిదేయాలని బీసీ కమిషన్ ఇచ్చింది కదా. బీసీలకు అన్యాయం చేసిరనే దాంట్లో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళను బీసీ సమాజం ఎప్పటికీ వదిలిపెట్టదు. మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు బీసీ క్యాండిడేట్ అని చెప్పి కూడా మీరు మద్దతు ఇచ్చారు. అయినా కూడా మిమ్మల్ని గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు, ఇతర పార్టీల నుంచి అగ్రకులాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓ బీసీ బిడ్డకు మేము సపోర్ట్ చేసినాం. బీసీ బిడ్డను గెలిపించుకోవడం ద్వారా బీసీల రాజకీయ చైతన్యం ఏందో తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూపించాం. అంటే ఇప్పటి వరకు గెలుపు గుర్రాలు అంటే అగ్రకులాలే, బీసీలు కాదని అనుకుంటున్నారు. కాదురా నాయన, గెలుపు గుర్రాలు అగ్రకులాలు కాదు, గెలుపు గుర్రాలు బీసీలని మేము ప్రూవ్ చేసినాం. కాబట్టి ఎన్నికలకు, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఈ పోరాటానికి సంబంధం లేదు. ఈ పోరాటమే చేయాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వాళ్ళ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాబట్టి పార్లమెంటును స్తంభింపజేయాలి. అదేవిధంగా ఇవాళ చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి 42% రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయాలి. కానీ ఎందుకేరు? బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేదా? మీరు ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి గారిని విమర్శించినప్పుడు నేను బలహీన వర్గాల
ప్రధానిని కాబట్టి విమర్శిస్తున్నంటావు. మరి నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు. కానీ బీసీ రిజర్వేషన్ల బిల్లు పంపించి రాష్ట్రపతికి పంపించి 8 నెలలు అయింది, గవర్నర్కి పంపించి 3 నెలలు అయింది. ఎందుకు బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదముద్ర వేయడం లేదు? అంటే బీసీల మీద ఎందుకు మీ వ్యతిరేక వైఖరి? తెలంగాణలో మేము వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తున్నారు, చేసిరా? ఫ్లోర్ తెలంగాణ ముఖ్యమంత్రి పక్కన పెట్టు, బీసీ ముఖ్యమంత్రి ఫ్లోర్ లీడర్ అయినా చేసిరా? ఒక కట్టర్ బీసీ, ఒక కట్టర్ హిందూ రాజాసింగ్ బీసీ బిడ్డ, మరి ఎందుకు చేయలే? 4 సార్లు ఎమ్మెల్యే అయింది. కానీ పక్క పార్టీలో ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి ఫ్లోర్ లీడర్ చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక అగ్రకులమైన చేశారు. శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఒక అంజిరెడ్డిని చేశారు. అంటే ఒక కేంద్ర మంత్రి ఇంకొక రెడ్డి ఉంటాడు. అంటే బీజేపీలో సామాజిక న్యాయం ఏంది? నోరు తెరిస్తే బీజేపీ బీసీలకు, కానీ బీజేపీ బీసీలకు వ్యతిరేకం, బీజేపీ బీఆర్ఎస్లు బీసీలకు వ్యతిరేకం. కాబట్టి ఈ పార్టీలను బొందబెడితే తప్ప, ఈ పార్టీలను బీసీలంతా ఐక్యంగా బొందబెడితే తప్ప 42% రిజర్వేషన్ రావు. అందుకోసమే 8-9 పార్లమెంటు ముట్టడి పెట్టుకున్నాం. జనవరి 3వ వారంలో రాష్ట్రమంతా బీసీ రథయాత్ర మొదలు పెడతాం, బస్ యాత్ర. అదేవిధంగా ఫిబ్రవరిలో లక్షలాది మందితోటి బీసీ బహిరంగ సభ నిర్వహిస్తాం. 42% ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పటికి కూడా 42% ఇవ్వకుండా కనీసం 17%కే పడిపోయింది. మీరు ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతుంది ఇక్కడ రాష్ట్రంలో? ఇప్పుడు ప్రశ్నించిన కదా, ఇప్పుడు నేను ప్రశ్నించిందంత ఏంది? బీజేపీ కాంగ్రెస్ 2 బీసీల ద్రోహుల పార్టీలు. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఈ 2 పార్టీలు చీకటి ఒప్పందం చేసుకొని బీసీలను రాజకీయంగా తడిగుడ్డతో గొంతు కోసిర్రు, బీసీలను పచ్చి మోసం చేసిర్రు, దగా చేసిర్రు. కాబట్టి వీళ్ళను చక్రవడ్డీతో సహా వీళ్ళను రాజకీయంగా వీళ్ళను బొందబెట్టే వరకు బీసీ సమాజం ఊరుకోదు. కాబట్టి మొన్న మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, కనీసం ఇప్పుడు ఈ సభకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రులను కానీ మొన్న గెలిచిన నవీన్ యాదవ్ కూడా పిలవలే కదా? ఇప్పుడు మనిషి ఎప్పుడైనా కూడా పెళ్లికి ఒకటే మంత్రం, సావుకు ఒకటే మంత్రం ఉండదు. పెళ్లి మంత్రం అలాగ ఉంటుంది, సావు మంత్రం అలాగ ఉంటుంది. ఈరోజు ఎన్నికల రాజకీయాలు వేరు, ఉద్యమం వేరు. ఇవాళ ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు కాబట్టి బీసీ బిడ్డను గెలిపించుకోవాలనే లక్ష్యంతో మేము కాంగ్రెస్ వేదికలు పంచుకోలే. నవీన్ యాదవ్ మాత్రమే మద్దతు ఇచ్చాం. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ కాబట్టి గెలిపించాలన్నాం, గెలిపించాం. బీసీల సత్తా ఏందో ఎన్నికల్లో చూపించినాం. ఇప్పుడు ఇక్కడ ఈ రిజర్వేషన్ల ఇష్యూ వేరు. 42% రిజర్వేషన్లు మోసం చేస్తుంది కాబట్టి గాంధీ భవన్ ముట్టడించినాం. 42% రిజర్వేషన్ మోసం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాటలు ఒట్టి బూటకమని ప్రకటిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని చెప్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను బీసీ సమాజం, మీకు 42% రిజర్వేషన్లు తెస్తేనే బీసీ సమాజం మిమ్మల్ని నమ్ముతుంది. 42% రిజర్వేషన్ లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం క్షమించదని చెప్పి తెలియజేస్తున్నాం.